ఆఫీసు టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి కూడా మాకేంటి సంబంధం అన్నట్లుగా ఇవాళ మాట్లాడుతున్న సిచ్యువేషన్. అంటే తెలీదా ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనేది? ఇక్కడ ఒకటండి, అధికార దాహంతో హద్దులు మీరి అక్రమాలకు పాల్పడితే ఎలాగుంటుందో ఇక్కడ మనం వెలుగు చూస్తా ఉన్నాం. ఈ రోజున మేమేదో పత్తిత్రులంలాగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీతి సూత్రాలు చెప్తున్నాడు పాపం జోగి రమేష్. ఉమ్. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాడట పాపం. ఎందుకు? అయ్యన్న పాత్రుడు ఆయన ప్రేమ పాత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడాడు, పరుష పదాలు వాడాడు. దాంతో తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారికి చెప్పేసి ఆయన్ని మార్పు చేయమని చెప్పడానికి వెళ్ళాడని చెప్తాడు. దానికి 40 కార్లు కావాలా, స్కూటర్లు కావాలా, లేదంటే కర్రలు కావాలా? కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఉమ్. అయ్యా నా మీద తప్పుడు కేసులు పెడుతున్నావు, ఇగో మాకేం పాత్ర లేదని వెళ్ళి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇవ్వచ్చు కదా, మీడియా ముందు ఎందుకు ఆగుతున్నావు? అదే నిజమైతే. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ఆ రోజున అసెంబ్లీల దగ్గర నుంచి, బయట పాత్రికేయుల సమావేశం దగ్గర నుంచి జోగి రమేష్ వ్యవహార శైలి, ఆయన పదజాలము, ఆయన పరుష పదాలు పవన్ కళ్యాణ్ని వదలలేదు, చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు, నారా లోకేష్ని వదలలేదు. అసలు అంత అసభ్యకరమైనటువంటి పదజాలాలు కుటుంబ సభ్యులను కూడా అవమానపరిచే విధంగా ఈ రోజున ఆ రోజున వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు నా మీద పగ సాధింపు అంటున్నాడు. ఈ రోజు నేను బీసీ కాబట్టి నా మీద ఈ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్తున్నాడు. అయ్యా అచ్చెన్నాయుడు ఎవరు? మీ అయ్యన్న పాత్రుడు ఎవరు? వీళ్ళందరూ బీసీలే కదా, చాలా మంది బీసీలను అరెస్ట్ చేశారు కదా. ఆ రోజున నీకు ఈ కులం ఏమైపోయింది? కులం కూడి పెట్టదన్నావు కదా ఆ నోటితోనే. ఈ రోజున ఆ కులాన్ని ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నావు నువ్వు? కాబట్టి తప్పు చేయటం, దాన్ని కులానికి ఆపాదించుకోవటం అనేది చేతకాని వాడి పని. ఈ రోజున ఆ రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే తిరిగి నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు దాడికి వెళ్ళి నీకు సంబంధించిన ఒక ఎస్సీ డ్రైవర్ చేతనో ఎవరి చేతనో కంప్లైంట్ టీడీపీ వాళ్ళ మీద పెట్టించావు, కేసు కట్టారు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. దాడికి వెళ్ళిన వాడి మీద నీ మీద కేసు కట్టారు కానీ నా మీద విచారణ లేదు, పక్కన పడేశారు, ఏ చర్యలు లేవు. అంటే ఆ రోజున పోలీసు వ్యవస్థని ఏ విధంగా మీరు వాడుకున్నారో స్పష్టంగా అర్థమైపోయింది. అవును. 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న ఆయన ఇంటి మీదకి వెళ్తుంటే, అన్ని వెహికల్తో వెళ్తూ ఉంటే పాపం పోలీసు వాళ్ళు కళ్ళప్పగించి చూశారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఆ దాడి తర్వాతే జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చిందనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఏ సంకేతం ఇచ్చినట్టు ఆ రోజు దాడులు చేసిన వారికి అంటే మంత్రి పదవులు అన్నట్ట? జగన్మోహన్ రెడ్డి యొక్క భావజాలం, ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన, ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తే వాళ్ళు ధైర్యశీలులాగాను, దేశభక్తులుగాను, పార్టీ విధేయులుగానే భావించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఉన్నదనేది స్పష్టంగా దాంట్లో కనపడింది మనకి. దాంతో ఇంకా అక్కడి నుంచి రెచ్చిపోయాడు. ఓహో, దాడులు చేస్తే అసభ్యకరంగా అసభ్యకరంగా సంబోధిస్తే ప్రతిపక్ష నాయకులే నాకు ఈ పదవులు కొనసాగుతాయి అనుకుంటాను కాబట్టి అని చెప్పి అక్కడి నుంచి అసెంబ్లీ లేదు, బయట లేదు, ఎక్కడ లేదు, ఇష్టానుసారం పార్లమెంటు పదజాలం అని మనం ఉపయోగిస్తామే, అది కూడా ఎందుకు పనికిరాదు, అంత దారుణంగా మాట్లాడాడు. రెండోది ఏమంటున్నాడు? ఈ రోజున అగ్రిగోల్డ్ ఒకటి చెప్తూ ఉన్నాడు. అగ్రిగోల్డ్ ఏమంటున్నాడు ఆయన? అభ్యర్థమే నాకేం తెలియదు. ఈ రోజున పాపం ఎవరి దగ్గర అయితే వీళ్ళు కొనుక్కున్నారో ఆయన బయటకు వచ్చేసి పాపం సిఐడి వాళ్ళ ముందు చెప్పాడు, అది ఆ ఆధార్ కార్డు కూడా నాది కాదు, నేను ఆ సంవత్సరంలో ఎవరికి ఏ భూమి అమ్మలేదు, నా సంతకం కూడా ఫోర్జరీ చేశారని చెప్తున్నారు. అంటే ఫోర్జరీ చేసి నీ అధికార అంగబలాన్ని ఉపయోగించేసి ఆస్తులు నీ పేరు మీద రాయించుకున్నావు. తర్వాత నువ్వు ఆ ఆస్తిని వేరే వాళ్ళకి అమ్మేశావు. అంటే నీకే గతి లేని దాన్ని ఆ విధంగా ఏ విధంగా మార్పిడి చేసుకున్నావు అర్థమైంది. ఆయన ఏమంటాడంటే
నేను ఈనాడులో కొనుక్కునేటప్పుడు ఈనాడులో ప్రకటించాను. తర్వాత అమ్మేటప్పుడు కూడా వాళ్ళు ఈనాడులో ప్రకటించుకొని కొనుక్కున్నారన్నాడు. ఉమ్. పత్రికల్లో ప్రకటన ఇస్తే అక్రమ ఆస్తి అమ్మకాలు చట్టబద్ధత వస్తుందా? అసలు ఆ మినిమం పరిజ్ఞానం ఉందా? పేపర్లో ప్రకటన ఇస్తే చట్టబద్ధత వస్తే అన్ని ఇచ్చేస్తాం, పేపర్ ప్రకటన ఇచ్చేసి కొనేసుకుంటాం. కానీ అక్కడ అంతేకాకుండా ఈ రోజున ఏసీబీ కోర్టులో ఏదైతే సిఐడి కోర్టులో బెయిల్ కోసం విచారణ జరిగేటప్పుడు దాంట్లో ఏసీబీ సిఐడి వాళ్ళు ఒక స్పష్టమైన అంశం పెట్టారు. ఉమ్. అమ్మినోడిదే కాదు బాబు, సర్వేర్ యొక్క సిగ్నేచర్ కూడా ఫోర్జరీ చేశాడు. ఫోర్జరీ సంతకాలు ఇవన్నీ ఈ ఉన్నాయి. భూకమ్మటంలో అని చెప్పారు. ఇంకా చాలా కేసులు వస్తాయి. వచ్చేసారని చెప్పారు. రెండోది ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్పష్టంగా ఇక్కడ చెప్పాల్సింది, మా అబ్బాయిని నిరికిస్తారా నా మీద కక్షతో నా మీద చర్య తీసుకుని అంటున్నాడు. అలాంటప్పుడు మీ అబ్బాయి మీద ఎందుకు పెట్టావా? నీ మీద పెట్టుకోవద్దు కాస్తి. అంటే నువ్వు ఉద్దేశపూర్వకంగా మీ అబ్బాయిని నువ్వు బుక్ చేసావు. వాళ్ళ భార్య అడగాల్సింది ఏంటంటే, అరే బాబు నా మొగుడుగా ఉండేసి నా పిల్లోడిని ఇరికించావరా, నువ్వు ఇరుక్కోను, నీ బినామీలు ఇరుక్కుంటే మంచిది కదా, వాళ్ళ మీద పెట్టుకోవాలి. మా అబ్బాయి ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆయన అనవసరంగా ఇరికించామని చెప్పేసి ఇంటికి రాగానే భోజనం పెడతాం మానేయాలి. అవును. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టం. ఆయన చెప్పేదే నిజమైతే ఆయనే వారి కొడుకుని ఇరికించుకున్నట్లు కదా. మరి మీరు చెప్పేది చూస్తే కూడా వేరే వారి పేరు ఆయన పేరు మీద పెట్టుకుంటే అయిపోయేది కదా, ఆయన జైలుకు వెళ్ళాడు. అయిపోతే వాళ్ళ అబ్బాయికి ఇబ్బందిగా వచ్చి ఉండేది కాదు కదా. ఆ, కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. అక్రమాలు చేసి దాన్ని రాజకీయ ప్రేరేపిత కేసులుగా చెప్పడం అనేది ఆరితేరిన అందివేసిన చెయ్యి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది. ఉమ్. ఏంటి ఇవాళ్ళు అంతే కదా, జగన్మోహన్ రెడ్డి మీద 43,000 కోట్ల రూపాయలు 11 సిబిఐ 9 ఈడీ కేసులు ఉన్నప్పుడు ఇవి నా మీద అక్రమంగా పెట్టారు, నాకేం తెలియదు, ఆ సూట్ కేసులు ఏంటో తెలియదు, సూట్ కేసు కంపెనీలు ఏంటో తెలియదు నాకు అని చెప్పాడు. సహజం, వాళ్ళు చెప్పుకోవటం అనేది అది వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి. కాబట్టి ఇంత ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాత కూడా ఎలా తప్పించుకోవాలి అనేది వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉంది.